హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. ఎస్టర్డే మనం సోషల్ కంటెంట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసాం కదా ఫ్రెండ్స్. ఈరోజు దాని కంటిన్యూషన్ వచ్చేసి చూద్దాము. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఇప్పుడు కంటెంట్లోకి వద్దాము. సోషల్ కంటెంట్ టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సోషల్ కంటెంట్. క్వశ్చన్ నెంబర్ 1, గౌతమ బుద్ధుని వంశం ఏది? గౌతమ బుద్ధుని వంశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, శాక్య. క్వశ్చన్ నెంబర్ 2, బుద్ధుడు క్రీస్తు పూర్వం 563లో ఎక్కడ జన్మించాడు? క్రీస్తు పూర్వం 563లో బుద్ధుడు లుంబిని వనంలో జన్మించాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 3, బుద్ధుడిని ఆధ్యాత్మిక చింతన వైపు మరలించిన సంఘటన ఏది? ఆధ్యాత్మిక చింతన వైపు మరలించిన సంఘటన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కపిలవస్తు నగర సందర్శన. క్వశ్చన్ నెంబర్ 4, బుద్ధునికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? బుద్ధునికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కుమారుడు మహేంద్ర అనేది సరికాదు. సంబోధిని గయ, నిర్యాణమైంది వచ్చేసి కుషినగరం, ధర్మచక్ర పరివర్తన అనేది సాధు. క్వశ్చన్ నెంబర్ 5, బుద్ధుని శిష్యునిగా మారిన మగధరాజు ఎవరు? బుద్ధుని శిష్యుడిగా మారింది అజాత శత్రువు. క్వశ్చన్ నెంబర్ 6, కోరికలను జయించుటకు బుద్ధుడు సూచించినది ఏమిటి? కోరికలను జయించడానికి బుద్ధుడు సూచించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అష్టాంగ మార్గం. క్వశ్చన్ నెంబర్ 7, క్రింది వానిలో గౌతమ బుద్ధుని బోధనలను గుర్తించండి. గౌతమ బుద్ధుని బోధనలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఆర్య సత్యాలు. క్వశ్చన్ నెంబర్ 8, బుద్ధుడు క్రీస్తు పూర్వం 483లో తన 80వ ఏట కుషినగరం నందు ఏ రోజున మరణించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, వైశాఖ పౌర్ణమి రోజున. క్వశ్చన్ నెంబర్ 9, బుద్ధుడు ఇంటిని వదిలిపెట్టి వెళ్ళడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, మహాభి నిష్క్రమణం అంటారు. క్వశ్చన్ నెంబర్ 10, బుద్ధుడు తన తొలి బోధనలను సారనాథ్ వద్ద బోధించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ధర్మచక్ర పరివర్తన. క్వశ్చన్ నెంబర్ 11, బౌద్ధ మతాన్ని జాతీయ ధర్మంగా ఎవరు రూపొందించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అశోకుడు. క్వశ్చన్ నెంబర్ 12, విహారాల దేశంగా పేరొందిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, బీహార్. క్వశ్చన్ నెంబర్ 13, మాధ్యే మార్గమని దేనికి పేరు గలదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బౌద్ధ మతం. క్వశ్చన్ నెంబర్ 14, బుద్ధునిచే మంచి మనిషిగా మారిన బందిపోటు దొంగ ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అంగుళీమాలుడు. క్వశ్చన్ నెంబర్ 15, రాజగృహం నందు మొదటి బౌద్ధ సంగీతిని నిర్వహించిన రాజు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అజాత శత్రువు. నెక్స్ట్ వచ్చేసి కబీర్ ఎవరి శిష్యుడు? కబీర్ ఎవడి శిష్యుడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, రామానందుడు. క్వశ్చన్ నెంబర్ 2, ఆదిశంకరాచార్యులు ప్రబోధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అద్వైతం. క్వశ్చన్ నెంబర్ 3, కర్ణాటకలోని శృంగేరి నందు శారదాపీఠంను నెలకొల్పినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, శంకరాచార్యులు. క్వశ్చన్ నెంబర్ 4, హిందూ ముస్లిం ఐక్యతకు కృషి చేసి రామ్ రహీం ఒక్కరే అని ప్రబోధించింది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కబీర్. క్వశ్చన్ నెంబర్ 5, విశిష్టాద్వైతమును ప్రబోధించిన వారెవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, రామానుజాచార్యులు. క్వశ్చన్ నెంబర్ 6, రామానుజాచార్యులు ఎవరి ఆగ్రహం వలన హోయసాల రాజ్యమునకు తరలిపోయేను? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కులుత్తుంగ చోళుడు. క్వశ్చన్ నెంబర్ 7, శంకరాచార్యుల జన్మస్థలం ఎక్కడ కలదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కాలడి, కేరళ. క్వశ్చన్ నెంబర్ 8, కబీర్ను ఉరి తీయించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సికిందర్ లోడి. క్వశ్చన్ నెంబర్ 9 శుద్ధాద్వైత సిద్ధాంతంను ప్రబోధించిన వారెవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వల్లభాచార్యులు. క్వశ్చన్ నెంబర్ 10 సూర్సాగర్ అనే గ్రంథాన్ని రాసి ఆగ్రా అందకవిగా పేరొందిన వారెవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సూర్దాస్. క్వశ్చన్ నెంబర్ 11 ఉత్తర భారతదేశంలో మొదటి భక్తి ఉద్యమకారుడు, హిందీలో బోధనలు చేసిన మొదటి భక్తి ఉద్యమకారుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రామానందుడు. క్వశ్చన్ నెంబర్ 12 రామచరితమానస్ అనే ప్రముఖ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తులసీదాస్. క్వశ్చన్ నెంబర్ 13 విశ్వము వేదము సృష్టి ఖురాన్ అని అన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రజబ్. క్వశ్చన్ నెంబర్ 14 ప్రచ్ఛన్న బుద్ధుడు అనే బిరుదు పొందిన వారెవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శంకరాచార్యులు. క్వశ్చన్ నెంబర్ 15 అక్బరుకు సమకాలీనుడైన సూఫీ సన్యాసి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 షేక్ సలీం చిష్టి. క్వశ్చన్ నెంబర్ 1 ఒక రాయిని మొక్కుతారు, మరొక రాయిని తొక్కుతారు, ఒకటి దేవుడైతే రెండోది ఎందుకు కాదు అని ప్రశ్నించింది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నామ్దేవ్. క్వశ్చన్ నెంబర్ 2 ఎవరి బోధనల ప్రభావం వలన భారతదేశంలో భక్తి ఉద్యమం సంభవించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సూఫీ సన్యాసులు. క్వశ్చన్ నెంబర్ 3 క్రింది వానిలో ఇస్లాం మత లక్షణం కానిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బహుదేవతారాధన. సోదరభావం, కుల వ్యవస్థ లేకుండుట అనేది వారి యొక్క లక్షణాలు. క్వశ్చన్ నెంబర్ 4 భక్తి ఉద్యమం లక్షణం కానిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పురోహితుల ద్వారానే భగవంతుని సేవ అనేది భక్తి ఉద్యమ లక్ష్యం కాదు. ప్రాంతీయ భాషలలో బోధన, భక్తికి అత్యంత ప్రాధాన్యత, భగవంతుడు ఒక్కడే అనే ప్రచారం. క్వశ్చన్ నెంబర్ 5 11వ శతాబ్దిలో ఇష్టదైవాన్ని కొలవడమే మోక్ష సాధనమని బోధించిన వారెవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రామానుజుడు. క్వశ్చన్ నెంబర్ 6 వివిధ కులాల వారిని మహమ్మదీయులను శిష్యులుగా చేర్చుకున్న భక్తి ఉద్యమకారుడెవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రామానందుడు. క్వశ్చన్ నెంబర్ 7 క్రింద పేర్కొన్న భక్తి ఉద్యమకారులు వారి ప్రాంతాలకు సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వల్లభాచార్యులు అస్సాం అనేది రాంగ్, మీరాబాయి రాజస్థాన్, తుకారాం మహారాష్ట్ర, గురునానక్ పంజాబ్. క్వశ్చన్ నెంబర్ 8 భక్తి ఉద్యమం యొక్క ప్రధాన ఫలితం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 192 హిందూ ముస్లింల మధ్య ఐక్యత సాధించడం, ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం. క్వశ్చన్ నెంబర్ 9 భారతదేశంలో గల గొప్ప సన్యాసులు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. షేక్ మొయినుద్దీన్ చిష్టి, షేక్ నిజాముద్దీన్ జౌలియా, మాలిక్ మహమ్మద్ జయాసి. క్వశ్చన్ నెంబర్ 10 భక్త తుకారం ఏ మొఘల్ చక్రవర్తికి సమకాలికుడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జహంగీర్. క్వశ్చన్ నెంబర్ 11 క్రింది వారిలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 త్యాగరాజు కన్నడ సంస్కృతం అనేది కరెక్ట్ కాదు. మీరాబాయి హిందీ, అలాగే చండీదాస్ కన్నడ, పురందరదాస్ బెంగాలీ. క్వశ్చన్ నెంబర్ 12 అల్లావుద్దీన్ ఖిల్జీచే గౌరవించబడిన సూఫీ సన్యాసి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బాబా ఫరీద్. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే ఈరోజు బిట్స్. మరికొన్ని బిట్స్ రేపటి వీడియోలో చూద్దాము. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి, బుక్స్ లేని వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మరికొంతమందికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లైక్ చేయడం ద్వారా. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్రిపరేషన్ అయితే బాగా చేయండి, ఓకేనా? కేర్లెస్గా ఉండొద్దు. మీరు చదివిన వాటిని మళ్ళీ చదవండి. చదివినవి అలాగే పక్కకు పెట్టి చదివినాం కదా అనుకుంటుంటే గుర్తుకుండదు ఫ్రెండ్స్. చదివినవే మళ్ళీ మళ్ళీ చదవండి, ఓకేనా? రివిజన్ కంపల్సరీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.